ప్రభుజీ. హరే హరే కృష్ణ ప్రభుజీ కృష్ణ దండవత్ ప్రణామ్ ప్రభుజీ ప్రభుజీ. దండవత్ ప్రణామం. అందరికీ దండావత్ ప్రణవం. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ దండవత్ దండవత్ ప్రణామాలు. ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ, మీ అందరికీ దండావత్ ప్రణవం. మళ్ళొకసారి హరే కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ దండవత్ ప్రభుజీ ప్రణామాలు. దండవత్ ప్రణామం. ఈరోజు లేట్ అయింది, కొద్దిగా వెయిట్ చేస్తూ ఉండే. యాక్చువల్గా వేరే కాల్ ఉంటే కాల్లో ఉండే అనమాట. అది పరిస్థితి. రైట్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామీతి నామినే నమాచార్యపదాయ నితాయ కృపపదాయిని గౌరకథా దామదాయ నగరగ్రామతారిణి. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీతి నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. ఓకే, అందరికి కూడా వెల్కమ్ మళ్ళీ. ఈరోజు హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. రైట్. సో మనం కొద్దిసేపు అందరికి మరోసారి ప్రణామం. కొద్దిసేపు మనం ఇన్కాగ్నిటోకి వెళ్ళిపోదాం. రైట్. ఈరోజు వచ్చేసి మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలో నుంచి 23వ శ్లోకం గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి అర్జునుడు చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు? ఎవరెవరు వచ్చారో సరే ఈ యుద్ధం చేయటం కోసం అందరినీ చూద్దాము. సో అక్కడ ఈవిల్ మైండ్ అంటే ఎవరికి చాలా ఈ యొక్క వక్రబుద్ధి ఉందో వాళ్ళని చూద్దామని చెప్పేసి అని కూడా అనటం జరిగిందనమాట. అయితే ఇది చూద్దాం. యోత్స్యమానాన్ అవేక్షేహం ఏ యా ఏతేత్ర సమాహగతః ధృతరాష్ట్రస్య బుద్ధేర్ యుద్ధే ప్రియా చికీర్ష్వః. దుర్బుద్ధి కల ధృతరాష్ట్ర పుత్రునికి ప్రియమును కూర్చు కోరికతో యుద్ధము చేయుటకై విచ్చేసిన వారిని నేను చూచెదు. ఇక్కడ దుర్బుద్ధి ఎవరికి ఉంది? ఇద్దరికీ ఉంది. ఐ మీన్ ధృతరాష్ట్రుని యొక్క బుద్ధి దుర్బుద్ధి ఎవరికి ఉంది? ఈయన పేరు దుర్యోధనుడికే కదా ఉంది దుర్బుద్ధి. ఆయన ఏంది? పదవీ కాంక్షుడు కావాలి, పాండవులకి ఏమి కూడా ఇవ్వద్దు అని చెప్పేసి. అయితే ఏం చెప్తాడు? దుర్యోధను తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని సహాయమును దుష్ట ప్రణాళికల ద్వారా పాండవుల రాజ్యంను అపహరింపదలిచను. అందరికి కూడా తెలిసింది. అయితే దుర్యోధన పక్షంలో చేరిన వ్యక్తులందరూ ఈ విధమైన మనోప్రవృత్తి లక్షణములను పోలిన వారై ఉండవలను అనమాట. యుద్ధంను ఆరంభించుటకు పూర్వం వారెవరో
ఎరుగుటకే అర్జునుడు యుద్ధరంగమున వారిని చూడదలిచెను. అంతేగాని వారితో శాంతి మంతనాలు జరిపే ఉద్దేశం అతనికి ఏమాత్రం లేదు. ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు, కృష్ణుడు తన పక్కనే ఉన్నాడు. కృష్ణుడు ఏం చెప్పాడు, తనకు తప్పక విజయం సిద్ధిస్తుంది మరియు సంపూర్ణ విశ్వాసము కలిగి ఉన్నప్పటికీ తాను ఎదురించవలసిన ఉన్న వారికి శక్తి ఎట్టిదో అంచనా వేయటకు అర్జునుడు వారిని తిరిగి చూడాలనే ఒక ఆలోచన వచ్చింది. అయితే ఆయన యొక్క ఆత్మ ఈ యొక్క మనోబలానికి కారణం ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి సో ఆయనకి ఆ అవకాశం, ఓకే, విజయాన్ని పొందే అవకాశం ఉందని చెప్పేసి అర్జునుడికి ఆత్మ అంటే మనోస్థైర్యం అనేది ఉంది. అయితే ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే అంటే దుర్బుద్ధి ఇతరులు, మనం చూడండి, ఆ దుర్బుద్ధి కలియుగంలో కూడా ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. ఎట్లా చూడండి, ఇతరుల ఆస్తిని అపహరించటం దుర్బుద్ధి లేదా చెడు ఆలోచన. ఒకరు ఇతరుల ఆస్తిని ఎందుకు ఆక్రమించాలి? అది మంచిది కాదు. తేనే త్యక్తేన భుంజిత మా గృఢ కస్య స్విత్ ధనం. మనకి ఈశోపనిషత్తులో ఏం చెప్తుంది? ఫస్ట్ శ్లోకం, నీకు కేటాయించిన దాన్ని మాత్రమే నువ్వు స్వీకరించు, ఇతరుల ఆస్తిని ఆక్రమించుకు అనేది వేదాల ఆదేశం. దీనివల్ల శాంతి లభిస్తుంది. అంతేగా, ఇప్పుడు రెండు పక్కపక్కలో కానీ అంటే ఒకే ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇద్దరు కూడా సమానంగా పంచుకుంటే వారికి గొడవలు ఎందుకు వస్తాయి? రావు కదా. ఎవరికో అన్నకు కానీ తమ్ముడు కానీ, లేదు అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారనుకో, తల్లిదండ్రులు ఇంకా వేరే ఆలోచన, అరే ఎందుకు వీళ్ళెందుకు ఇది ఇవ్వాలి, ఓకే ఇవ్వపోయావు అనుకో చెప్పేసి అట్లనే. కానీ నేను ఈ కొడుక్కి ఇస్తాను ఈ కొడుక్కి ఇవ్వను అంటే ఏమవుతుంది? అది గొడవలే కదా. తండ్రి సంపాదించినా కానీ చేసే విధానం ఎలా ఉండాలి? ఒక పద్ధతిగా చెప్పేసి, లేదంటే కొడుకు మంచివాడు కాదు, కొడుకు మంచివాడు కాకపోతే కొడుకు చెప్పుకొని ఇట్లా ఇట్లా చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే ఆ ధర్మాన్ని అనేది పాటించాలి మనం ఎవరైనా కానీ. లేకపోతే ఏమవుతుంది? శాంతి అనేది ఉండదు. అది ప్రతిదీ కృష్ణుడిదే కాబట్టి కృష్ణుడు మనకు ప్రసాదంగా ఆయన కృపతో ఏమిచ్చాడో దాన్ని స్వీకరించి మనం సంతృప్తి చెందాలి. ప్రపంచంలో శాంతికి ఇదే ప్రాథమిక సూత్రం. కానీ ప్రజలకు ఆ విధంగా విద్య లభించకపోవడం వల్ల ఏమవుతుంది? ప్రతి ఒక్కరూ ఇంకా కావాలని కోరుకుంటున్నారనమాట. అక్కడ సంతృప్తి లేదు, దాన్నే దుర్బుద్ధి అంటారు. అదే కదా ఇప్పుడు దుర్యోధనుడు దుర్బుద్ధి. ఇక్కడ ఉన్నది ఇప్పుడు సగం ఇవ్వాలి, ఎందుకంటే చిన్నాన్న లేడు సగం ఇవ్వాలి. ఎందుకు సగం ఎందుకు ఇవ్వాలి? మనం జూదం ఆడేసి గుంజేసుకున్నారు మొత్తం, అందులో చీట్ చేసేసి. అందులో కూడా సరే కాంప్రమైజ్కి వచ్చాక ఏం జరిగింది? ఆ ఐదుగురికి 5 గ్రామాలు ఇవ్వాలని చెప్పేసి, అందులో కూడా ఎందుకు అది కూడా ఇవ్వాలి? అది కూడా ఇవ్వకపోతే ఇంకా నాకేం ఉంటుంది? వాళ్ళ స- దుఃఖాన్ని చూడొచ్చు, అదేవిధంగా ఉన్న ఆస్తిని అనుభవించవచ్చు అనే ఒక దుర్బుద్ధి ఈ దుర్యోధనుడు కలిగింది. అయితే మనకి వేద సంస్కృతి ఏం చెబుతుంది? మన స్థితి పట్ల మనం సంతోషంగా ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి జీవితంలో ఏ స్థితిలో ఉన్నా కానీ ఆకలితో అలమటించాల్సిన అవసరం లేదు. మనం ఆర్థిక అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నాము, కానీ శాస్త్రాల ప్రకారం కేవలం ప్రయత్నం ద్వారా మాత్రమే మన ఆర్థిక స్థితిని మార్చుకోవడం సాధ్యం కాదు. సుఖ దుఃఖాలు అనేవి మన యొక్క విధిని బట్టి నిర్ణయించబడి ఉంటాయి. అది ప్రకృతి స్వభావం. ధర్మార్థ కామ మోక్షాలు శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తున్నారు? 4వ స్కందంలో ఉంటుంది మనకి. ఇవి మానవ కార్యకలాపాల 4 సూత్రాలు. ధర్మ అర్థ కామ మోక్ష. 5వది ఏంటది? పంచమ మోక్షము
కృష్ణుని యొక్క ప్రేమ పొందటం. మొదటి ధర్మం అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞలను పాటించటం. కానీ ప్రజలకు ఆ పరమాత్మ ఎవరో తెలియదు. అంతే కదా! మనం ఆజ్ఞ ఏమిటో తెలియదు. ఆయన ఆజ్ఞ ఏమిటో కూడా. అప్పుడది ఎలాంటి మతం అవుతుంది? మనం ధర్మాన్ని కేవలం ఒక బాహ్యమైన నమ్మకంగా లేదా మతంగా భావిస్తాము. కానీ అది ధర్మం కాదు. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణితం. అంటే ధర్మం అంటే భగవంతుడికి విధేయత చూపడం. అసలు దేవుడి గురించి అవగాహన లేనప్పుడు ఒక విధేయత ఎక్కడ ఉంటుందండి? కానీ మతం అంటే చాలా సరళమైన అర్థం. భగవంతుడి పట్ల విధేయత అంటే 3 ముక్కలు. ఏంటి? దేవుడి పరమాధికారి, దేవుడే అందరిని పోషించేవాడు. భోక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం. తెలుసు కదా, భగవద్గీతలో చదువుకున్నాం మనం. కాబట్టి మనం ఆయన ద్వారా పోషించబడుతున్నాం, నియంత్రించబడుతున్నాం. మనం ఆయన సేవకులం. కాబట్టి దేవునికి విధేయులుగా ఉండాలి. ఇదే నిజమైన మతం. ఇందులో కష్టమేముందండి? దురదృష్టవశాత్తు మనకి దేవుడంటే ఎవరో తెలియదు. ఆయన ఆజ్ఞలేమిటో తెలియదు. మతం ఏమిటో తెలియదు. వారి స్వంతంగా కొన్నిటిని సృష్టిస్తారు భగవంతుడు. మనమే అనుకుంటాం నేనే భగవంతుడిని, నేనే అన్ని, నేనేదంటే అదే, నేనేది పాటిస్తే అదే నియమం, నేనేది అనుకుంటే అదే మతం. మనం అదే కదా సృష్టిస్తాం. ఈ సరళమైన ప్రక్రియ మనకి తెలియదు. కాబట్టే మనం దుర్బుద్ధి అంటే తెలివి తక్కువ వారం అంటారు. మరో మాటలో చెప్పాలంటే మనం మూర్ఖులం. ప్రభుపాద ఏం చెప్తారు? రాస్కెల్స్ అంటారు. రాస్కెల్స్ గుర్తుందా? ఎప్పుడైతే మనకు అనిపిస్తుంది మనం ధర్మ మార్గంలో వెళ్ళట్లేదు, ఏదో తప్పు చేస్తున్నాము అనిపించినప్పుడు పొద్దున్నే లేవంగానే నీ చెప్పు తీసుకొని కొట్టుకో. పడుకునేటప్పుడు చీపురు తీసుకొని కొట్టుకొని పడుకో. అది దుర్బుద్ధి అనేది సరైన సక్రమార్గంలో వెళ్తుంది. భగవద్గీతలో చెప్పినట్టు మూడులని స్పష్టంగా మూడుల గురించి చెప్పారు. మూడ అంటే గాడిద లేదా మూర్ఖుడు అని అర్థం. తన సొంత ప్రయోజనం ఏమిటో తెలియని వాడిని మూఢుడు అంటారు. ఉదాహరణకు గాడిద రోజంతా తన వీపుపై టన్నుల కొద్ది బట్టలను మూటలను మోస్తుంది. కానీ అందులో ఒక గుడ్డ ముక్క కూడా దానిది కాదు. కేవలం ప్రతి చోట దొరికే ఒక కొద్దిపాటి గడ్డి కోసం అది అంత కష్టపడుతుంది. కానీ అది ఏమనుకుంటుందంటే ఈ చాకలివాడు నాకు ఆహారం పెడుతున్నాడు అని. అది గాడిద తత్వం. అంతే కదా! అలాంటి ఆహారం ఎక్కడైనా దొరుకుతుంది. కానీ అది అలా ఆలోచిస్తూ అంత కష్టపడుతుంది. మనం చూడండి, కర్మీలు ఎవరుంటారు? కేవలం కర్మలపై ఆధారపడేవారినే కర్మీలు అంటారు. అయితే అతను తినేది 2 లేదా 4 చపాతీలే. కానీ ప్రతి రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఉంటాడు. ష్! మనం అతను కలవాలనుకుంటే నాకు సమయం లేదు అంటాం. నాకు కావాల్సిన 4 చపాతీలు చాలా సులభంగా దొరుకుతాయి కదా, మరి నేను ఇంత కష్టపడడం ఎందుకు అని ఎప్పుడూ ఆలోచించడు. ఎవరైనా కానీ మనకి ఒకటి అర్థం చేసుకోవాలి. అవివేకం కలగడం వలన అంటే మనకి ఆ వివేకం లేదు. అతను కష్టపడుతూనే ఉన్నాడు. ఇంకా డబ్బు, ఇంకా డబ్బు, ఇంకా డబ్బు అని. కానీ భాగవతం ఏం చెప్తుంది? వద్దు, ఇది నీ పని కాదు. నీకు రావలసిన 4 చపాతీలు నీకు ఎలాగైనా దొరుకుతాయి. ఇవి ఇప్పటికీ నిర్ణయించబడ్డాయి. ఆర్థికాభివృద్ధి అనే అపోహలో మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. మనకు రావలసిన దానికంటే ఎక్కువ రాదు, తక్కువ రాదు. అది ఇప్పటికే నిర్ణయమైపోయినది. కాబట్టి మన సమయాన్ని కృష్ణుడి అర్థం చేసుకోవడానికి ఉపయోగింప అవసరం ఉన్నది.
దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదే మన అసలైన పని. కానీ మనం దీన్ని అంగీకరించట్లేదు. ఓ, ఇది సమయం వృధా. భగవద్గీత తరగతులకు వెళ్ళడం అంటే టైం వేస్ట్. ఈ సమయంలో నేను చూడండి, నేను ఒక గంట సేపు ఉంటే పొద్దున్నే నా పనులు చేసేసుకొని మంచిగా ఎంత లేదన్నా మంచిగా ఒక 1000 10,000 సంపాదించేవాడిని అనుకుంటాం. మన ఆలోచన విధానం అలా ఉంటుంది. దాన్నే దుర్బుద్ధి అంటారు. కృష్ణుడు అదే అంటే సరైన తెలివితేటలు లేకపోవడం. మనందరం కూడా మూర్ఖులము, గాడిదల్లాగా ప్రవర్తిస్తున్నాం. నిజమైన తెలివైన వ్యక్తి ఎవరంటే కృష్ణుడు తనకు ఏమి ఇచ్చాడో దానితో సంతృప్తి చెందేవాడు. కృష్ణుడికి ఇష్టమైతే ఆయన నాకు ఇంకా ఇస్తాడు. నేను కృష్ణ చైతన్యవంతుడిని అవుతాను. కృష్ణుని గురించి చదువుతాను. ఆయన నామాన్ని జపిస్తాను. ఆయన గురించి వింటాను. నా కళ్ళతో కృష్ణుడి విగ్రహాన్ని చూస్తాను. నా చేతులతో కృష్ణుని అర్చిస్తాను. ఆలయాన్ని అంతే కదా శుభ్రం చేస్తాను. నా కాళ్ళతో ఆయన మందిరానికి వెళ్తాను అని అనుకుంటాం మనం. ఈ విధంగా మన ఇంద్రియాలన్నింటినీ కృష్ణుడి సేవలో నిమగ్నం చేయాలి. అదే మన అసలు పని. తస్యైవ హేతో ప్రయతేత కోవిదో నా లభ్యతే యద్భ్రమత్ తాం ఉపర్యధ. మనకి ఆ ఉద్దేశం కోసం మాత్రమే ప్రయత్నించచ్చు. ఏ ఉద్దేశం అండి? ఈ విశ్వమంతా పైకి కిందకి తిరిగినా మనం దేన్నైతే సాధించలేకపోయామో దానికోసం. దేన్ని సాధించలేకపోయాం? దేన్ని సాధించలేకపోయాం మనం? కృష్ణ భక్తిని. సో అది అంత సులభంగా దొరుకుతుందా? మరి దొరికేదైతే ఎందుకు మనకి దొరకట్లేదు? యాక్చువల్గా అది సులభంగా దొరుకుతుంది. కానీ మనకి మంచి ఆలోచనలు లేవనుకోండి, అంత ఈజీగా దొరకదు. అయితే మనం చూడండి, జీవాత్మ ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతూ ఉంటుంటే విశ్వంలోకి పైకి కిందకి తిరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు బ్రహ్మ కూడా కావచ్చు. పుణ్యకార్యాల ద్వారా మనం బ్రహ్మ, ఇంద్ర, చంద్ర వంటి గొప్ప దేవతల స్థాయికి వెళ్ళవచ్చు. పాపకార్యాల వల్ల మలంలోని పురుగు కూడా మారవచ్చు. ఇదే జరుగుతుంది. దీన్నే భ్రమతాం ఉపర్యధ. అద అంటే కింద, ఉపరి అంటే పైన. మరి పైలోకాలకు ఎవరు వెళ్తారండి? ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ. గుర్తుందా? ఈ శ్లోకం నేనే మాట్లాడాను. 14వ శ్లోకం, 14వ అధ్యాయంలో 18వ శ్లోకం ఇది. సత్వగుణంలో ఉన్నవారు అంటే బ్రాహ్మణ సూత్రాలను సత్యం, శమం, దమం, తితిక్ష, ఆజవం, జ్ఞానం, విజ్ఞానం, ఆస్తిక్యం ఖచ్చితంగా పాటించేవారు ఎక్కడికి వెళ్తారండి? ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థః. మనం ఈ సూత్రాలను పాటిస్తే ఇంద్రియాలను నియంత్రించడం, నిజాయితీగా ఉండడం, శుచిగా ఉండడం, పరిపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉండడం, శాస్త్రాలను మరియు భగవంతుని నమ్మడం మరియు విజ్ఞానం అంటే జ్ఞానాన్ని జీవితంలో ఆచరించడం. కేవలం తెలుసుకోవడం వల్ల ఉపయోగం లేదు. దాన్ని ఆచరించాలి. మనం చూడండి, ఓ మీరు భగవద్గీత చదువుతారా అండి? మీరు భగవద్గీత చదువుతారా? మా ఇంట్లో ఉంది కదా భగవద్గీత. ఉంది. ఓ, చాలా ఉంది. మేము అప్పుడప్పుడు మేము రోజు చూస్తూనే ఉంటాము. రోజు చూస్తూనే ఉంటామంటే చదవటం కాదు, దాన్ని దర్శనం చేసుకుంటాను. నేను మొన్న నేను 9వ తారీఖు పొద్దున్నే 5 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన. హైదరాబాద్లో నాకు ఈవినింగ్ 6కి, అయితే 1:30కి నేను చెక్ ఇన్ అయిపోయింది. వెళ్తూ ఉన్నాను. నా వెనక ఒక ఇద్దరు చాలా గట్టిగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారనమాట. చాలా గట్టిగా. నేను నార్మల్గా టైం ఉందనుకో చిన్నగా నడుస్తూ ఉంటానన్నమాట. పెద్ద
స్పీడ్గా వెళ్ళి పొడిచేదేముంది. సో నేను నడుస్తూ ఉన్నాను, నా వెనక ఇద్దరు, ఒకళ్ళు ఎడం పక్క ఒకళ్ళు కుడి పక్క వస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు పెద్దగా. నార్మల్గా ఎయిర్పోర్ట్లో అట్లా ఎవరు మాట్లాడరనమాట. సో వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉన్నారు. ఏంది వీళ్ళిద్దరు అసలుగా చూస్తుంటే కొద్దిగా ఎవరో తెలిసిన వాళ్ళలాగా ఉన్నారే ఏదో అని వెనక్కిగా తిరిగాను. ఒక ఆయన ఎడమ పక్క నుంచి వెళ్ళాడు, ఒక ఆయన కుడి పక్క నుంచి వెళ్ళాడు. వాళ్ళిద్దరు కూడా ఎవరు అంటే, ఒక ఆయన సినిమా డైరెక్టరు, ఇంకొక ఆయన గేయ రచయిత. నన్ను చూడగానే స్వామీజీ బాగున్నారా అంటున్నారు. బాగున్నాను నాయన అన్నాను. ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి. మేము ఇప్పుడు పలానా ప్రదేశానికి వెళ్తున్నాము. ఎందుకు అని అంటే అడిగాను ఆ పక్కన డైరెక్టర్ని, మరి ఇంకా ఏంటి మీ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటి అని అంటే, ఇప్పుడు దానికోసమే రీ రికార్డింగ్ కోసం వెళ్తున్నాము, బ్యాక్గ్రౌండ్ సౌండ్ కోసం చెన్నై వెళ్తున్నాము. సో మార్చి 26న సినిమా వస్తుంది అని చెప్పి చెప్పానమాట. డేట్ గుర్తుంది కదా, ఆ డేట్ని గుర్తుపెట్టుకొని చూడండి ఏ సినిమానో అర్థమవుతుంది మీకు. ఓకే, ఏమంటే నేను అన్నానిగా, మీకు భగవద్గీత ఉందా, ఓ నా దగ్గర చాలా భగవద్గీత ఉన్నాయి, నేను రోజు చూస్తూ ఉంటాను అని అన్నాడు అనమాట. నేను ఎమ్మటే అన్నాను, చూస్తూ ఉంటారా, చదువుతూ కూడా ఉంటారా అంటే, స్వామీజీ అప్పుడప్పుడు, ఎందుకంటే టైం ఉండదు స్వామీజీ అని అన్నాడు అనమాట. అది గుర్తుకొచ్చింది ఎమ్మటే. అప్పుడప్పుడు నేను అన్నాను, "ఉమ్, ఇప్పుడు మీరు సినిమాలు తీసి సినిమాల ద్వారా మంచి చేయాలనుకుంటున్నారు, భగవద్గీత చదివి దానిలో ఉన్న మీకు అర్థమైన దాన్ని కొద్ది గొప్పని ఉన్నది ఉన్నట్లు మీరు అర్థం కాలేదనుకోండి, ఎవరినన్నా ఇంతే భక్తులను అడిగో లేదంటే మీకు అర్థమైనా కానీ ఆ కొద్దిగా ఒక అర్థమైన దాన్ని కొద్దిగా దాన్ని బట్టి తీసి మంచి చెప్పచ్చు అని అంటే, కరెక్ట్ స్వామీజీ మీరు చెప్పింది కరెక్టే, మేము కూడా అదే ట్రై చేస్తూ ఉన్నాము అని చెప్పాడు అనమాట. మరి గేయ రచయితని ఆయన అడిగాను, మీరు సరస్వతీ పుత్రులు, ఆమె అనుగ్రహం వల్ల మంచిగా రాస్తున్నారు, అర్థవంతమైన గేయాలు రాస్తున్నారు, మీరు ఇంకా భగవద్గీతను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా మంచిగా ఇంకా 10 మందిని ఆ, దానికి దాని యొక్క సారాంశాన్ని అర్థమయ్యేటట్టు ఇంకా మంచిగా ఏదన్నా ఇన్స్పైర్ చేస్తూ రాయండి అంటే, ఖచ్చితంగా ఖచ్చితంగా అని చెప్పేసి ఇంక వెళ్ళిపోయారు. వాళ్ళు చెన్నై వెళ్తున్నారు, ఆన్ బోర్డ్ అనమాట. సో ఇక్కడ మనకి ఇంద్రియాలను నియంత్రించడం, నిజాయితీగా ఉండడం, శుచిగా ఉండడం, పరిపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉండడం, శాస్త్రాలను మరియు భగవంతుని నమ్మడం మరియు విజ్ఞానము అంటే జ్ఞానాన్ని జీవితంలో ఆచరించడం అనేది కేవలం తెలుసుకోవడం వల్ల ఉపయోగం లేదు. దాన్ని మనం ఆచరించాలి. దాన్నే విజ్ఞానం అంటారు. ఉదాహరణకు సైన్స్ విద్యార్థులు థియరీతో పాటు ప్రాక్టికల్ కూడా పాస్ అవ్వాలి. అంతే కదా. మీలో ఎంతమంది అంటే చదువుకున్నవారు కెమిస్ట్రీ అన్నీ చదువుకొని ఉంటారు కదా, ఆ ప్రాక్టికల్ సైన్స్ చేసే ఉంటారు. ఏం చేస్తారు, హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపితే ఏమవుతుంది, నీరు అవుతుంది. అది తెలుసుకోవటం థియరీ, కానీ వాటిని కలిపి నీటిని తయారు చేయడం ప్రాక్టికల్స్ అంటారు. అంతే కదా. కేవలం ఇప్పుడు పిల్లల్ని ఏం చేస్తున్నారు రీసెంట్గా, ప్రజెంట్ కల్చర్ ఏంది, పిల్లల్ని వీకెండ్ తీసుకెళ్తారు పార్ట్ మేకింగ్ అని చెప్పేసి. ఇంతకుముందు మనం మ్, మన పల్లెటూళ్ళలో ఉంటే ఏమయ్యేదండి, నార్మల్గా అటు వెళ్తూ ఉన్నాం అనుకోండి, ఆ, కుండలు చేసేవాళ్ళం అంటే కుమ్మరి ఉంటారు విలేజ్ గ్రామాలలో. ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటాం. వాళ్ళు మట్టిని ఏ విధంగా పిసుకుతారు, దాన్ని కలిపేసి మంచిగా మట్టిని తీసుకోవటము, మట్టిని తీసుకొచ్చేసి దాన్ని మంచిగా కలిపేసి దాన్ని మంచిగా ఆవులతో తొక్కటం, అందులో పేడేసి నీళ్లు పోసేసి మంచిగా ఆవులతో తొక్కేసి, మనుషులందరూ వాళ్ళు తొక్కేసి దాన్ని ఏం చేస్తారు, మంచిగా ఒక ఉమ్, గుట్టలాగా ఏర్పరిచి దాన్ని మంచి కవర్ చేస్తారు. కవర్ చేసిన తర్వాత కొన్ని రోజులు దాన్ని అట్లా ఉంచుతారు, మళ్ళీ తొక్కుతారు, మళ్ళీ తొక్కి మళ్ళీ కొన్ని రోజులు ఉంచిన తర్వాతకి ఒక చిన్న ఉండను అంటే వాళ్ళకి కావాల్సినంత తీసుకొని దాన్ని పక్కన పెట్టుకొని ఆ చక్రం పెట్టుకొని ఇంకా దాని మీద పెట్టుకొని కుండలు తయారు చేయటం వాళ్ళకి నచ్చినంత అవన్నీ. ఇప్పుడు ఏమైపోతుంది, ఆమ్, మనలోనే
ఆ కుండలు తయారు చేయటం అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. కుండలు తయారు చేసి ఏం చేసుకుంటాను? కుండల వ్యాపారం పెట్టుకుంటారేంది? ఎంత పిచ్చి పిచ్చి 4 రకాలన్నమాట. నువ్వు పిల్లలు ఉంటే ఇప్పుడు ప్రాక్టికల్గా ఉండాలనంటే తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర చూపించు. లేదంటే ఆ, ఏం చేస్తారు? నేను ఢిల్లీలో ఉన్నప్పుడు 2 సంవత్సరాల క్రితం మ్, మా అన్నయ్య వాళ్ళ కూతురు అక్కడే ఉంటుందన్నమాట. అమ్మాయి డాక్టరు, పెళ్ళైపోయింది, 2 పిల్లలు. వీకెండ్స్ ఎక్కడో ఒక చోట తీసుకెళ్తారు. ఏమంటే వ్యవసాయం చేసే దగ్గరికి. వాళ్ళతో పాటు ఇంకో 4, 5 ఫ్యామిలీస్ ఉన్నాయి, తెలుగు వాళ్ళు. వాళ్ళు కలిసి వెళ్తారు. ఇంకో అక్కడ ఉన్న వాళ్ళు కూడా. ఆ, మనకి ఈ ఈ కాలంలో పిల్లలకి ప్రాక్టికాలిటీ ఉండాలి అని చెప్పి తీసుకెళ్తాను. నా రోజుల్లో ఏమైంది, నేను చిన్నప్పుడు ప్రాక్టికల్ ఎలా ఉండేదంటే, స్కూల్ నుంచి రాగానే ఎమ్మటే ఏదైనా పని ఉంటే పనిలో ఇది చేయి అది చేయి అని చెప్పేసి, ఈవినింగ్ వీకెండ్స్ ఆవుల్ని ఎడ్లను తోలుకొని ఆ గడ్డి కోసం, వాటిని మేపటం కోసం వెళ్తూ ఉండాలి. లేదంటే ఇంకా ఏదో ఒక పని చేస్తూ మనకి ఆ ప్రాక్టికల్గా ఏది ఎలా జరుగుతుంది, మనకి మందు చల్లటం కానీ, యూరియా చల్లటం కానీ, ఇవన్నీ ప్రాక్టికల్గా నేర్పించేది. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఎందుకంటే వాళ్ళకే లేదు, తెలీదు ఎలా చేస్తారు ఏంటో. వాళ్ళ పొలాలు లేవు, తీసుకెళ్ళి ఎక్కడో కూర్చుంటారు. ఏది ఈ ఉగ్రకర్మల ఉద్యోగాలు చేయటం కోసం. మనం ప్రాక్టికాలిటీ అంటే మనంతట మనం దాంట్లో మనల్ని మనం ఉపయోగించబడాలి. అంతేకాని పక్కవాడు చేస్తుంటే చూడటం కాదు, దాన్ని ప్రాక్టికల్ రానరు. నేను కూడా ఒకసారి ఇంతే ఒక డివోటి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ డివోటి కాదు, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మాయి అనమాట. అప్పటికే 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉండేది, 2012 అనుకుంటా. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఆ రోజు? మన ఇది ఉంటుంది కదా, ఫైర్ ఇంజిన్ చూడటానికి వెళ్ళారు. ఫైర్ ఇంజిన్ దాన్ని చూడటం కోసం ఒక హాఫ్ డే స్కూల్ బంద్ వాళ్ళకి. అక్కడ ఫైర్ ఇంజిన్ ఎక్కడైతుందో రక్షణ మాపక దళం దగ్గరికి వెళ్ళారు, ఆ కేంద్రం దగ్గరికి. ఎందుకు? అది ఎలా ఉంటుంది, అసలు దాన్ని ఏం చేస్తుంది? సో ఇవన్నీ కూడా పిచ్చి ప్రేలాపనలు. సో మనం భగవద్గీత నాలెడ్జ్ని ఇచ్చేసి మంచిగా హె- వారికి ఇంట్లో చెప్పుకోవచ్చు అవన్నీ కూడా. మనం కాబట్టి ప్రాక్టికల్ జ్ఞానం ద్వారా మనం భగవంతుడితో అనుసంధానం చేయాలి. అది బ్రాహ్మణుడి యొక్క పని. సత్వగుణంలో ఉండేవారు పైలోకాలకు వెళ్తారు, కానీ వైష్ణవుడు వీటన్నిటికీ అతీతుడు. మధ్యాజినో యాంతి మాం, 9వ అధ్యాయంలో చూసుకుంటే మనకి ఎవరైతే తనను కృష్ణుని ఆరాధిస్తారో వారు ఆయన దగ్గరకు చేరుకుంటారు. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం మనల్ని అందరినీ తిరిగి మన యొక్క స్వగృహానికి, అంటే మన గృహానికి, ఎవరన్నారు అక్కడ? మన యొక్క తల్లిదండ్రులు, కృష్ణుడు రాధారాణి, కృష్ణుడు వద్దకు వెళ్ళేలా సహాయపడటమే. నిన్న గురుమరాజు క్లాస్ ఇస్తూ ఉన్నారు. అక్కడ రాధారాణి యొక్క క్వాలిటీస్ గురించి, అంటే వారి యొక్క లక్షణాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. అందులో ఒక క్వాలిటీ ఏంటంటే రాధారాణికి సరెండర్ అవ్వటం, అంటే వారి మీద నమ్మకం పెట్టుకోవడం. వారి మీద నమ్మకం పెట్టుకున్నాం అంటే మనకి ఇక చింత అవసరం లేదు. ఖచ్చితంగా రాధారాణి ఒకసారి కృష్ణుడికి చెప్పిందనుకో, వీరు మంచివారు అని చెప్పేసి చెప్పారంటే కృష్ణ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ప్రభుపాదులు వారు అదే చెప్తున్నారు.
ఎప్పుడైతే కృష్ణాకి రాధారాణి సిఫార్సు చేశారో, వీడు నా పిల్లవాడు మంచివాడు అని చెప్పేసి, వేరే దారి లేదు కృష్ణుడికి. ఖచ్చితంగా ఆ అబ్బాయిని దగ్గరకు తీసుకోవాల్సిందే, అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ. అర్థమైందా? సో మనం ఆ యొక్క అవకాశాన్ని, ఆ సౌలభ్యాన్ని పూర్తిగా రెండు చేతులతో పుణికి పుచ్చుకోవాలి. కానీ ఇది చాలా కష్టమైనది ఏమీ కాదు. ఎందుకు కష్టం? కృష్ణుడు చెప్తున్నాడు, జన్మకరం చేమే దివ్యం యో జానినాతి జనాతి తత్వతః. అంటే కృష్ణుని సత్యంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మనం, ఏదో మొక్కుబడిగా కాదు. కృష్ణుడే దేవదేవుడు, మనం దేవుడి గురించి ఆలోచిస్తున్నాం, మరి కృష్ణుని ఎందుకు అంగీకరించకూడదు? ఆయన చెప్తున్నాడు, శాస్త్రాలు చెప్తున్నాయి, వ్యాసదేవుడు నారదుడికి వంటి ఆచార్యులు చెప్తున్నారు, మీ గురువు గారు చెప్తున్నారు, మనకి నా గురువు గారు చెప్తున్నారు. మరి ఎందుకు మనం ఎందుకు అంగీకరించట్లేదు? ఇతరుల దేవుడి కోసం ఎందుకు వెతుకుతాం మనం? ఇక్కడే దేవుడు ఉన్నాడు. వేదాల సాక్షిగా ఆయన పేరు, చిరునామా, లీలలు అన్నీ స్పష్టంగా ఉన్నాయి. మరియు కృష్ణుని అర్థం చేసుకోవడంలో కష్టం ఏముంది? మూర్ఖులు మాత్రమే దీన్ని స్వీకరించరు. కానీ మూర్ఖత్వం వదలాలి మనం. నేను కృష్ణుని ఎందుకు అంగీకరించాలి? నేను ఒక దేవుణ్ణి సృష్టించుకున్నాను అని అంటారనమాట. ఇది వారి దురదృష్టం. దుర్భగ, దుర్బుద్ధి, దుర్మార్గులు, మూర్ఖులు ఇదే విషయాన్ని భగవద్గీతలో చెప్పారు. నమాం దుష్కృతినాం మూఢా ప్రపద్యంతే నరాధమాం. కృష్ణుడికి శరణాగతి వేడని వారి లక్షణాలు ఇవే. దుర్మార్గులు, పాపాత్ములు, మూఢులు, గాడిదలు మరియు నరాధములు, మానవుల్లో అత్యధములు. వీరందరినీ దుర్బుద్ధి కలవారంటారు. నాకు చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళాలంటే ఒక 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలన్నమాట. మా ఊర్లో 5వ తరగతి వరకు ఉండేదన్నమాట. ఇంకోటి ఏంటంటే మాకు స్కూలు ఒక 1 మినిట్లోనే మా ఇంటి దగ్గర నుంచి. మా పేరెంట్స్ ఏంటంటే నేను ఆ ఉన్న స్కూల్లో చదువుకుంటే స్కూల్కి వెళ్ళనని చెప్పేసి చిన్నప్పుడే నేను 3వ తరగతి నుంచి వేరే స్కూల్కి వెళ్ళాలన్నమాట. 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. చూడండి, ఇక మనలాంటి పాపాత్ములకి దేవుడి శిక్ష అల్లనే వేస్తాడు. నడిచి వెళ్ళాలన్నమాట. పొద్దున్నే 8కే స్కూల్, మళ్ళీ అది చిన్న అంటే ప్రైమరీ స్కూల్ కదా. నేను 8కే స్టార్ట్ అవుతుంది. అందరికన్నా ముందు లేచేసి ఒక్కనే టిఫిన్ కట్టేసుకొని సరిగ్గా తినేది లేదు, ఏం లేదు. ఇంకొక అబ్బాయి వస్తాడు, వాడు ఇంకో 3 కిలోమీటర్లు నడిచి మా ఊరు వస్తాడు. ఇద్దరం కలిసేసి ఇంకా సైకిల్ వేసుకొని ఇంకా 6 కిలోమీటర్లు వెళ్ళేదన్నమాట. 3వ తరగతి చదువుతున్నప్పుడు చిన్నగా ఇంత టిఫిన్ ఎలా ఉండేదంటే ఇంత ఇంత ఉండేది, దానికి కొక్కే ఉండేది టిఫిన్. ఆ టిఫిన్ పట్టుకొని వెళ్తూ ఉండేదన్నమాట. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ ఊరు బయటకి వెళ్ళే టైంకి ఒక ఇల్లు ఉండేది. ఆ ఇల్లు ఊరు బయట ఉండేదన్నమాట. ఊరు బయట వాళ్ళ ఇంటికాడ నుంచి ఒక 3 నిమిషాలు పట్టుద్ది ఇంకా ఊరు స్టార్ట్ అవటం కోసం. ఎప్పుడు ఆలోచించేది, ఎందుకు వీళ్ళు ఊరు బయట ఉన్నారు, వీళ్ళెందుకు ఊరు బయట ఉన్నారు, ఊరు బయట ఉన్నారు అని చెప్పేసి ఫస్ట్లో అర్థం కాలేదు. కొన్ని ఒక 3, 4 రోజులు పోయిన తర్వాతకి చిన్నంగా పొద్దున్నే అప్పుడే ఒక ముసలాయన ఏం చేశాడు, ఆ పందులను తోలుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ పందులను తోలుకుంటూ వస్తున్నాడు. చాలా ఉన్నాయి పందులు, అవి ఒకటే అరుస్తూ ఉన్నాయి. 2 దారులు ఉంటాయి అన్నమాట. 2 దారులు వెళ్ళాలంటే వాళ్ళ ఇల్లు ఫస్ట్ ఆ 2 దారులు కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాకనే ఎండ్ అయిపోతే, అక్కడ నుంచి ఒకటే దారి ఉండేదన్నమాట. అప్పుడు అర్థమైంది అసలుకి, నేను ఫస్ట్ టైం అదే పందిని చూడటం జీవితంలో. సో ఇవన్నీ అనిపించేది, ఎందుకు వీళ్ళు ఊరు బయట ఉన్నారు అని చెప్పేసి. ఇప్పుడు నరాధములు అంటే ఎందుకు వీళ్ళు తక్కువ? పందులు ఏం తింటాయండి? వాటికి అదే పరమాన్నం. సో వాళ్ళు దుర్బుద్ధి ఉన్నా లేకపోయినా కానీ, సో అవి అర్థం చేసుకోవటానికి టైం పట్టింది నాకు.
అదే ఇంటికొచ్చి అడిగిండే అనమాట, ఎవరు వీళ్ళు ఇక్కడ బయట ఉంటారు అని చెప్పేసి. సో ఉమ్, మనకి వర్ణాశ్రమ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, మనం చేసేటువంటి కార్యాలను బట్టి. అంటే ఇప్పుడు నేను మ్, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినంత మాత్రాన నేను నేను చేసే ఆ బ్రాహ్మణ యొక్క వృత్తి చేయలేదనుకో, బ్రాహ్మణ అనకూడదు నన్ను. వృత్తి అంటే ఏంటి? బ్రాహ్మణ యొక్క లక్షణాలు నాలో లేవు, నేను ఏదో ఒక పని చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు, బిజినెస్ అని చెప్పేసి కోళ్ళ ఫారాలు, పందుల ఫారాలు, అర్థమైంది కదా, ఇవన్నీ పెట్టుకుంటే నేను బ్రాహ్మణుని కాదు. వ్యవసాయం బ్రాహ్మణ లక్షణం కాదు. సో అది చెప్పటం కోసం. అదే మానవ జన్మ అనేది ఒక గొప్ప అవకాశం, కృష్ణుని అర్థం చేసుకోవడానికి దొరికినటువంటి అవకాశం. నరోత్తమ దాస్ ఠాకూర్ ఏం చెప్తారు, హరిహరి బిఫలే జనమా గోచాయు మనుష్య జన్మ పాప పయ్యా రథా కృష్ణ నా పచియా జనీయా సునియా విశాఖాయిను. అంటే ఓ హరి, నేను నా జన్మను వృధా చేసుకున్నాను, మానవ జన్మ లభించినప్పటికీ రాధాకృష్ణుని భజించకుండా తెలిసి 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 విషం తాగాను. కృష్ణుని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించని వారు ఇలాంటి వారే. ఇక ఆయన్ను ఆరాధించడం, సేవ చేయడం గురించి చెప్పనక్కర్లేదు. కృష్ణుడు ఏమంటున్నాడంటే, కేవలం ఆయన్ను తెలుసుకోవడానికే ప్రయత్నిస్తే మనిషికి ముక్తి లభిస్తుంది. పరిపూర్ణంగా తెలియకపోయినా పర్వాలేదు, కేవలం ఆ ప్రయత్నం చేసినా చాలు. ఎందుకంటే ఆయన్ను అర్థం చేసుకోవడానికి చేసే ఆ ప్రయత్నమే మనిషిని బంధ విముక్తిని చేస్తుంది. నిజానికి కృష్ణుని పూర్తిగా అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన అంతటి గొప్పవాడు. విలేజ్లో ఏం చేసేది ఇంతకుముందు నాకు బాగా గుర్తు అనమాట, దమ్మరి వాళ్ళు అని చెప్పేసి బాగా తిరుగుతూ ఉండేది, ప్రతి ఒక్క విలేజ్ తిరుగుతూ ఉండేది బండ్లు పట్టుకొని అంతా. అయితే నేను వాళ్ళని చూశాను, వాళ్ళ పిల్లలు అందరికీ కళ్ళు లేవు, అందరికీ కళ్ళు లేవు. ఒక కన్ను లేదు, రెండు కళ్ళు లేవు, లేదంటే అంగవైకల్యము, ఈ కాళ్ళు వంకర, చేతులు వంకర. అది అర్థం కాకపోయేది నాకు, ఎందుకు ఇలా. సో అవన్నీ కూడా మనకి భగవద్గీతలో రాసి ఉన్నది. మన కర్మానుసారంగా అన్నీ మనకి జరుగుతాయని చెప్పేసి, అది ఎవరిని అడిగినా చెప్పలేకపోయేదన్నమాట. ఇందాక కూడా ఆ విలేజ్ చివర ఉన్న వాళ్ళు దాని గురించి చెప్పిండు కదా. సో వాటికి చూడండి, ఆ చిన్న వయసులో సరైన అర్థాన్ని చెప్పలేదు. అదే వాళ్ళు భగవద్గీత చదువుకొని ఉంటే పేరెంట్స్, ఓకే, వాళ్ళు భగవంతుని పూజిస్తారు, భగవంతుని లీలలు చెప్తారు, కానీ భగవద్గీత గురించి పూర్తిగా తెలియదు కదా. అదే ఆ రోజు వాళ్ళు భగవద్గీత గురించి నాకు పూర్తిగా చెప్పుంటే, నేను ఇంకా చిన్నప్పటి నుంచి భక్తిని చేసేవాడిని కదా. 24, 25 సంవత్సరాలు కోల్పోయేవాడిని కాదు కదా. ఎప్పుడు బాధపడుతూ ఉంటాను దాన్ని. ఒకరోజు మా నాన్న అడిగాడు, ఏంది నీ వల్ల ఏందిరా నీ వల్ల ఉపయోగం ఏముంది, నువ్వు మంచిగా ఇంత చదివి ఇంత వర్క్ చేస్తూ ఉండే మళ్ళీ అన్నీ త్యజించేసి మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఏంటి, ఆమ్, ఇలా ఉమ్, నాకు నచ్చలేదు అని చెప్పేసి, నేను మా ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అనమాట. సరే, నీకు నచ్చలేదు, సో మరి వదిలిపెట్టేయచ్చు కదా, నీకు నచ్చలేదు కదా వదిలిపెట్టేయచ్చు కదా, నీకు పుట్టలేదు అనుకో అని అంటే, "ఆహ్, అట్లెట్లా పుట్టలేదు ఏంది, నువ్వు ఓకే, డబ్బులు అన్ని పోయినా పర్లేదు, కానీ ఇక్కడ కలిగే బాధను ఎవరిస్తారు అని చెప్పాను. నువ్వు నీ కలిగే బాధను గురించి ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు ఇచ్చే బాధను గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు కూడా ఆ బాధను కలిగిస్తున్నావు కదా కృష్ణుడికి. "ఆ, కృష్ణుడికా, నేనేం బాధనిస్తున్నాను" అని అన్నాడు. నువ్వు కూడా కృష్ణుడిని వదిలిపెట్టేసి వచ్చావు. కృష్ణుడి నుంచి కృష్ణుడు ఎంత బాధపడుతూ ఉంటాడు, ఇంకనన్నా వస్తాడా నా పుత్రుడు, ఇకనన్నా వస్తాడని ఎన్ని ఎన్ని వేల జన్మల నుంచి ఇక్కడే ఉన్నా కొట్టుమిట్టాడుతూ ఉన్నావు, ఇకనన్నా వెళ్ళకపోతే ఎట్లా అని చెప్పేసి, ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఇంకా ఎన్ని జన్మలు ఈ పాపకర్మాలు చేస్తూ ఉంటావు. నేనేం పాపకర్మాలు చేస్తాను, నాకు ఏ చెడు అలవాట్లేదు, నేను బీడీలు సిగరెట్లు తాగను, మందు తాగను, మనం మాంసాహారాలు భుజించము, ఏమి తినము అని అంటే, అవన్నీ కాదు. పాపకర్మలు అంటే
నీ గురించి నువ్వు ఆలోచిస్తూ నాది నా కుటుంబం, ఆ, నా పిల్లలు, నా భార్య, నా తల్లిదండ్రులు ఆలోచన అది కూడా పాపమే. అది ఎట్లా పాపం అవుతుందంటే, సో ఎక్స్ప్లెయిన్ చేస్తుండే అర్థమైంది. ఇప్పుడు మీ అందరి కృప ద్వారా ఆయన 7వ స్కందం చదువుతూ ఉన్నాడు. ఆయన అంతేలే 2011 నుంచి వాళ్ళందరూ చాంటింగ్ చేస్తూనే ఉన్నారు మంచిగానే. సో ఇప్పుడు 7వ స్కందంలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో రోజు అందరూ కూర్చొని భాగవతం చదువుతారు. నేను వెళ్తే మాత్రం చాలా సైలెంట్గా ఉంటారు. ఆ, సో చదువుతూనే ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. సో వాళ్ళకి మనం తెలియజేయాలి, మన బాధ్యత అది. పిల్లలమైతే తల్లిదండ్రులకు తెలియజేయాలి, తల్లిదండ్రులు అయితే పిల్లలకు తెలియజేయాలి. సో మన యొక్క కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. అదే కృష్ణ భక్తుడి యొక్క మొదటి లక్షణం. ఆ ప్రయత్నం అనేది మనం చేయాలి. ఎందుకు మనం ఆ కేవలం ప్రయత్నం ఎందుకంటే ఆయన అర్థం చేసుకోవటానికి చేసే ప్రయత్నమే మనిషిని బంధ విముక్తిని చేస్తుంది. నిజానికి కృష్ణుని పూర్తిగా అర్థం చేసుకోవడం ఎవరికి సాధ్యం కాదు. ఆయన అంతటి గొప్పవాడు, అనంతమైన వాడు. మనమెంత ఆయన్ను ఆయనే పూర్తిగా అర్థం చేసుకోలేరు, లేదా అనంత శేషుడు కూడా అర్థం చేసుకోలేరు. కాబట్టి అసలు విషయం ఏమిటంటే మనం కృష్ణుని పూర్తిగా అర్థం చేసుకోలేము. కానీ భగవద్గీతలో ఆయన తన గురించి తాను ఏమి చెప్పారో అంతవరకు మనం అంగీకరిస్తే చాలు. మనం వెంటనే భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హులు అవుతాం. చాలా సులభం. జన్మ కర్మ చ మే దివ్యం యో జానాతి తత్వతః. తత్వతః అంటే సత్యముగా అని అర్థం. వేల మందిలో ఎవరో ఒకరు మాత్రమే దీన్ని ప్రయత్నిస్తారు. మనుష్యానం సహస్రేషు కచ్చిత్ యతతీతి సిద్ధయే యతతాం అపి సిద్ధానం కచ్చిన్ వేత్తి మాం తత్వతః. ఎవరో ఒకరు తప్ప సిద్ధులు అంటే పరిపూర్ణత సాధించిన వారు కూడా ఆయన తత్వతః అర్థం చేసుకోలేరు. ఇక్కడ సిద్ధులు అంటే భౌతికంగా సిద్ధులైన వారు, లేదా ఆధ్యాత్మికంగా కొంతవరకు పరిపూర్ణత సాధించిన వారు బ్రహ్మజ్ఞానులు. బ్రహ్మజ్ఞానులు లేదా యోగులు కేవలం పాక్షికంగానే పరిపూర్ణత సాధిస్తారు. పూర్తి పరిపూర్ణత కేవలం భక్తులకు మాత్రమే సాధ్యం. ఇతరులు అంటే జ్ఞానులు, యోగులు, కర్మీలు. కర్మీలు అంటే ఎవరండి? మూర్ఖులు. జ్ఞానులు పాక్షికంగా పరిపూర్ణత సాధించిన వారు. ఎందుకంటే వారు పరమాత్మ యొక్క శాశ్వత తత్వాన్ని అంటే బ్రహ్మ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలరు. పరమాత్మ జ్ఞానం అనేది కేవలం జ్ఞానాంశం, లేదా భగవంతుని చతుర్భుజ విష్ణువుగా చూడడం. అది కూడా అసంపూర్ణ జ్ఞానమే. ఎప్పుడైతే ఆయన్ను భగవంతుడిగా ఈశ్వర పరమ కృష్ణ సచ్చితానంద విగ్రహ బ్రహ్మ సంహిత చెప్పినట్లుగా మనం తెలుసుకుంటామో అప్పుడే అది పరిపూర్ణత జ్ఞానం అవుతుంది. ఏకలేశ్వర కృష్ణ అంటారు కదా, అదే నిజమైన ఆనందం అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి భగవంతుని ఒక వ్యక్తిగా అర్థం చేసుకున్నప్పుడే అతనికి ఆనందం లభిస్తుంది. ఇతర రూపాల్లో నిరాకార తత్వంలో ఆనందం అనేది ఉండదు. అక్కడ శాశ్వతత్వం ఉంది, జ్ఞానం ఉంది, కానీ ఆనందం లేదు. ఆనందమయోభ్యసాత్ వేదాంత సూత్రం అయితే చెప్తుంది. ఇదే వేదాంత సూత్రం చెప్పేది మనకి. జీవుడు స్వతహాగా ఆనందమయుడు. మనం ఎప్పుడూ ఆనందం కోసం, పరమానందం కోసం వెతుకుతూనే ఉంటాం. కానీ అది ఎక్కడ దొరుకుతుందో మనకు తెలియదు. ఈ భౌతిక ప్రపంచంలో మాంసాహారం, మద్యపానం, ఇంద్రియ సుఖాల ద్వారా ఆనందాన్ని పొందాలని ప్రయత్నిస్తున్నాం. కానీ అది నిజమైన ఆనందం కాదు. ఆనందం అంటే సత్యానందం. ఈ భౌతిక సుఖాలు క్షణికమైనవి, కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటలు మాత్రమే ఉంటాయి. అది ఆనందం కాదు. ఆనందం అంటే సత్యానందం, అంటే శాశ్వతమైన ఆనందం. ఏమిటా నిజమైన ఆనందం? బ్రహ్మ సుఖం. పరబ్రహ్మంతో అనుసంధానమైనప్పుడే కలిగే ఆనందమే అది. బ్రహ్మ సౌఖ్యం అనంతం. భాగవతం చెప్తుంది మనకిది. అది అపరిమితమైనది, అనంతమైన ఆనందం. అందుకే రమంతే యోగినః ఆనంతే అంటే చైతన్య చరితామృతం అదే చెప్తుంది మనకి. నిజమైన యోగులు, ముఖ్యంగా భక్తి యోగులు ఏం చేస్తారండి? ఆ అనంతుడితో, కృష్ణుడితో కలిసి ఆనందిస్తారు. కృష్ణుడు అనంతుడు. మనం కృష్ణుడితో ఆయన రాసలీలలో గోపికలుగా చేరినా, లేదా గోపబాలురుగా ఆయనతో ఆడుకున్నా, లేదా యశోదానంద మహారాజులు రాజుల వలె ఆయన్ను తల్లిదండ్రులుగా మారిన, లేదా
ఆయన సేవకుడివి అయిన మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? దాస్యరసం ప్రాక్టీస్ చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు మనం చేసేదంతా దాస్యరసం అంటే ఆమ్, దాస్యరసం నుంచి మనకి ఏం జరుగుతుంది? ఆనందం అంటే దాన్ని మనం ఉమ్, అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకొని చిన్న చిన్నంగా మనం ఇంకా ఉమ్, మహాభాగవత స్టేజ్కి వెళ్ళగలుగుతాం ఈ దాస్యరసం ద్వారా. ఫస్ట్ మనం దాసుడుగా ఉండి సేవ చేస్తూ ఉండాలి. అప్పుడే ఆ మహాభాగవత స్టేజ్కి వెళ్తాం అన్నమాట మనం. సో అ- అదే కదా, ఆఖరికి బృందావనంలోని యమునా నదినో లేదా గట్టిగానో చెట్టుగానో ఆమ్, అంటే గడ్డిగానో పండుగానో పువ్వుగానో లేదా ఆవులు మరియు దూడలుగానో మారినా మనం కృష్ణుడితో చేరాలి. అప్పుడు మనం ఆనందం లభిస్తుంది మనకి. అదే నిజమైన ఆనందం. ఆనందమయోభ్యసా సచ్చిత ఆనంద విగ్రహ. కృష్ణుని సహచరుల జీవితాన్ని ఎలా ఆనందిస్తున్నారో భగవతం అంతా ఇదే వివరణ ఉంటుంది. కృతపుణ్య పుంజా. సుఖదేవ్ గోస్వామి ఇలా అన్నారు, కృష్ణుడితో ఆడుకుంటున్న ఈ బాలురు సామాన్య బాలురు కాదు. వీరు కొన్ని మిలియన్ల జన్మల నుంచి పుణ్యఫలాన్ని ప్రోగు చేసుకున్నవారు. అందుకే ఇప్పుడు కృష్ణుడితో ఆడుకునే భాగ్యం పొందారు. నిన్న గురుమారు చెప్తూ ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే హరినామం గురించి, ఒక గొప్ప మహిమల గురించి, ఉన్న అన్ని గ్రంథాల గురించి విశ్లేషణ చేస్తూ రోజు చదువుతూ ఉన్నారు. అయితే నిన్న షేర్ చేసుకున్నారు. మొన్న రాత్రి అర్థం చేసుకున్నది ఏంటంటే గురు మహారాజు, అందులో ఒక గ్రంథం ఏం చెప్తుందంటే, ఎవరైతే కానీ ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని రోజుకు 3 సార్లు, అంటే ఈ 108 టైమ్స్ని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 సార్లు చేస్తారో, 108 సార్లు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం, వారందరూ భగవద్ధామానికి వెళ్ళిపోతారు, గోలోకానికి. అర్థం చేసుకొని మనం 16 మాలలు చేస్తున్నామంటే ఇక ఖచ్చితంగా వెళ్ళిపోతాం మనం. కానీ నమ్మకం పెట్టుకోవాలి మనం. సో అట్లని 3 మాలలు చేస్తే అయిపోతుందని అనుకున్నాం అనుకో, వెళ్ళిపోతాము. కానీ ఈ జన్మలో కాకపోవచ్చేమో. అర్థమైందా? సో మనకి ఆ అవకాశం భక్తి యోగ ద్వారా మాత్రం లభిస్తుంది. మనల్ని తిరిగి తన వద్దకు తీసుకెళ్లాలని కృష్ణుడు ఆతృతగా ఉన్నాడు. మరి మన ఆర్థికాభివృద్ధి అంటూ సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నాం? మనం ఎంత ఆర్థికాభివృద్ధి చేయగలం? మనం ఈ విధిలో రాసి పెట్టిన దానికంటే ఎక్కువ పొందలేము. అది సాధ్యం కాదు. లేకపోతే ఈ ప్రపంచంలో అందరం ధనవంతులుగా, విద్యావంతులుగా, అందంగానే ఉండేవారం కదా. పుణ్యకర్మల ఫలం వల్ల మనిషికి 4 విషయాలు లభిస్తాయి. జన్మైశ్వర్య శృతశ్రీ. కుంతిమహారాణి అదే కదా చెప్పేది మనకి. మొదటి స్కందంలో 8వ అధ్యాయంలో 26వ శ్లోకంలో, మంచి కుటుంబంలో పుట్టడం జన్మ. ఐశ్వర్యం అంటే గొప్ప ఆస్తులు కలగడం, గొప్ప శృత అంటే మంచి చదువు, స్త్రీ అంటే అంటే అందం. ఇవన్నీ పుణ్యకర్మల వల్ల లభించేవే. అలాగే పాపకర్మల వల్ల వీటికి వ్యతిరేకమైనవి లభిస్తాయి. నిన్న అదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? రాధారాణి వారి యొక్క యొక్క ఈ చేతులు కూడా చాలా అందంగా ఉంటాయి. ఆ చేతి గోళ్ళు కానీ సన్నగాను చాలా అందంగా ఉంటాయి. చూస్తేనే ఇలా అట్రాక్ట్ అయిపోతాం అనమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం మనం? అదే చూడండి, చాలామంది మీలో చూసుకున్నారా? మంచిగా ఇట్లా చేతులు పెట్టి చూసుకున్నారా? నున్నగా మంచిగా సాఫ్ట్గా. అది మన యొక్క హృదయం యొక్క శాంతం, అంటే మనలో ఉన్నట్టు మంచి ద్వారా కూడా సాధ్యమవుతుంది. కానీ ఇవన్నీ భౌతికమైనవి. ఇవి ఇప్పటికే నిర్ణయించబడి ఉన్నాయి. ఈ శరీరం ఆల్రెడీ నిర్ణయించబడి ఉంది. అది ఎలా ఉన్నా మనం చేసేదేమి, భక్తిని చేయాలి మనం. అర్థమైందా? మీరు ఒక్కోసారి నా మాటలు అక్కడ మిమ్మల్ని నేను ఇబ్బంది పెడుతూ ఉంటాను. ఎందుకనంటే మీకు సపోర్ట్ చేసినట్టే ఉంటుంది, కాకపోతే మిమ్మల్ని గుంజేస్తాను కిందకి. మీ పుణ్యపాపాలను బట్టి మీకు ఏది లభించిందో దాన్ని మనం మార్చలేం. అది సాధ్యం కాదు. కానీ మనం కృష్ణ చైతన్యం ద్వారా ఈ యొక్క భౌతిక స్థితిని మార్చుకోవచ్చు. దాన్ని మాత్రమే మనం మార్చగలం, ఇతర విషయాలను కాదు. మనం తెల్లగా ఉంటే నల్లగా మారలేం, నల్లగా ఉంటే తెల్లగా మారలేం. సో చిన్నప్పుడు అడిగేది, ఎందుకమ్మా నన్ను నల్లగా అన్నామని చెప్పేసి. మా నాయనమ్మ చాలా తెల్లగా ఉండేదన్నమాట. మా అత్త చాలా తెల్లగా ఉండేది. మా బాబాయ్ తెల్లగా ఉండేది. మా నాన్న నల్లగా ఉండేది. మా అమ్మ ఒకే చామన్ ఉండేది అనమాట. ఎందుకు నల్లగా కన్నావు అని చెప్పేసి. మా నాయనమ్మ అనేది
నల్లగా ఉంటేనే మంచిది అని చెప్పేసి. మరి నువ్వెందుకు తెల్లగా ఉన్నావు అంటే భగవంతుడు అలా పుట్టించాడు. మరి నిన్నెందుకు అలా పుట్టించాడు, నన్నెందుకు ఇలా పుట్టించాడు అని చెప్పేసి ఆ దగ్గర సమాధానం ఉండకపోయేది. నాకు ఇప్పుడు తెలిసిన అన్ని సమాధానాలు దొరికినాయి. దేహంతో ఎట్లుంటే ఏమైంది, భగవంతుడి యొక్క సన్నిధిలో ఉండాలి, అంతే కదా. సో అది కూడా ఒకందుకు మంచిదే, మంచి దేహం కలిగి ఉంటే. సో సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక అవగాహన కోసం చెప్తున్నాను. మన పుణ్య పాపాలను బట్టే మనకి ఏది లభించిందో దాన్ని మనం మార్చలేము, అది సాధ్యం కాదు. మనం కృష్ణ చైతన్యం ద్వారా ఈ యొక్క భౌతిక స్థితిని మార్చుకోవచ్చు. దాన్ని మాత్రమే మనం మార్చగలం, ఇతర విషయాలను కాదు. మనం ఈ తెల్లగా ఉంటే నల్లగా మారలేం, అంతే కదా. అది ముఖ్యం కాదు మనకి. మనం మొదటి శ్రేణి కృష్ణ చైతన్యవంతులం కావాలి. ఇదే కృష్ణ చైతన్యం. అందుకోసమే మన ప్రయత్నం అంతా కృష్ణ చైతన్యం అవ్వడానికి దాన్ని సూచే విధంగా మార్గమధ్యంగా ఉండాలి. మిగిలిన విషయాలను మనం మార్చలేము, అది సాధ్యం కాదు. అందుకోసం ఏం చెప్తున్నా శ్రీమద్ భాగవతం, తస్యైవ హేతో ప్రయతేత కోవిదో న లభ్యతే మత్ భ్రమతాం పర్యధః తల్లభ్యతే దుఃఖవతన్యతః సుఖం కాలేన సర్వత్రాగపీరరం సహ రంహస రంహస యా. కాలేనా సమయం గడిచే కొద్దీ నీ విధిలో రాసి ఉన్నది నీకు తప్పక లభిస్తుంది. ఈ పేరుకే తప్ప అసలు లేని ఆర్థికాభివృద్ధి గురించి ఆందోళన పడకు. ఇక ఆహారం విషయానికి వస్తే కృష్ణుడే అందరికీ అందిస్తున్నాడు. ఏకో బహునాం యో విదదాతి కామాన్. ఆయన పిల్లులకు, కుక్కలకు, ఆఖరికి చీమలకు కూడా ఆహారాన్ని ఇస్తున్నాడు. ఇక నీకివ్వడా దేవుడా, మాకు ఈరోజు ఆహారాన్ని ఇవ్వు అని కృష్ణుని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన నీకు ఇస్తాడు, దాని గురించి చింతించుకు. భగవంతుడికి నమ్మకమైన సేవకుడిగా మారడానికి ప్రయత్నించు. ఓ భగవంతుడా, నువ్వు నాకు ఎన్నో ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నా శక్తిని నీ సేవకి అంకితం చేస్తానని అనుకో. ఇదే మనకు కావాల్సింది. ఇదే కృష్ణ చైతన్యం అంటే. జన్మాల తరబడి నేను కృష్ణుడి నుంచి ఎంతో తీసుకున్నాను, కనీసం ఈ జన్మలోనైనా నన్ను నేను కృష్ణుడికి అంకితం చేసుకుంటాను. ఇదే కృష్ణ చైతన్యం. ఈ జన్మను పిల్లులను కుక్కల వలె వృధా పోనివ్వం. దీన్ని కృష్ణ చైతన్యం కోసం సద్వినియోగం చేసుకోవాలి, అంతే. అదే అసలైన కృష్ణ చైతన్యం. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, 3 చెప్తాను, చాలా ఇంపార్టెంట్. ఏంది దీన్ని బట్టి విధి మన సుఖ దుఃఖాలను ఇప్పటికే నిర్ణయించబడి ఉంది, వాటిని మార్చడం అసాధ్యం. మళ్ళీ ఏం చేయాలి, మనం ప్రయత్నం. భౌతిక సంపాదన కోసం చేసే ప్రయత్నం కంటే ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం చేసే ప్రయత్నం మిన్నా. కృతజ్ఞత ఎవరికి, భగవంతుడు మనల్ని పోషిస్తున్నందుకు కృతజ్ఞతగా మన జీవితాన్ని ఆయన సేవలో నిమగ్నం చేసి ఉండాలి. 3 ఏం చేయాలి, మన విధి ఏంటి, మన ప్రయత్నం ఏంటి, మన కృతజ్ఞత ఏమిటి. ఏంటండి, మన సుఖ దుఃఖాలను ఇప్పటికే నిర్ణయించబడి ఉన్నాయి, వాటిని మార్చడం లేదు ఆ విధిని. కానీ మనం ఏం చేయాలి, ప్రయత్నించాలి. భౌతిక సంపాదన కోసం చేసే ప్రయత్నం కంటే ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం చేసే ప్రయత్నం మిన్న. మరి ఇంకోటి ఏంటిది, కృతజ్ఞత. ఎవరికి కృతజ్ఞత అవి ఉండాలి, మనం భగవంతుడు మనల్ని పోషిస్తున్నందున కృతజ్ఞతగా మన జీవితాన్ని ఆయన సేవలో నిమగ్నం చేయాలి మనం. సో ఆ యొక్క కృతజ్ఞత మనం చూపిస్తూ ఉండాలి. రైట్ అండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే 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 హరే. కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ. ప్రభుజీ. ప్రభుజీ, ఈ రోజు క్లాస్ ఎంత అద్భుతంగా ఉందో ప్రభుజీ, చాలా చాలా బాగుంది. ఇది ఎవరైతే మనసు పెట్టి వింటారో ఖచ్చితంగా మారాల్సిందే ప్రభుజీ. అంత అద్భుతమైన క్లాస్ ప్రభుజీ ఈ రోజు. ప్రభుజీ, మీరు చిన్నప్పటి నుంచి జ్ఞానుల్లా ఉన్నారని మాకు అర్థమైంది ప్రభుజీ. చిన్నప్పటి నుంచి మీకు అన్ని డౌట్స్ అన్నమాట అని మాకు తెలుసుకున్నాం ప్రభుజీ. సో ఎవరికైతే ఇలా డౌట్స్ వస్తాయో వాళ్ళు ఖచ్చితంగా పురోగమిస్తారనేది మిమ్మల్ని చూస్తే మాకు ఇంకా అర్థమైంది ప్రభుజీ. హరే అసలు కృష్ణ ఎంత
ప్రభుజీ 100 ఎకరాల స్థలం ఉన్నవాడైనా, పొలం ఉన్నవాడైనా, 100 రకాల బిల్డింగ్లు ఉన్నవాడైనా ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే. అందరికీ తెలిసినా కూడా ఊరికనే భ్రమలో పడతా ఉంటారు అనేది ఈ భగవద్గీత వింటే కనుక ఖచ్చితంగా మార్పు మాత్రం వస్తుంది ప్రభుజీ. చాలా అద్భుతమైన క్లాస్ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ మేము వినబట్టి మా పిల్లలకి మేము చెప్పుకోగలుగుతున్నాం ప్రభుజీ. మా తల్లిదండ్రులు తెలియక చెప్పలేదు మీరు అన్నట్టు. ప్రభుజీ మా పిల్లల దాకా ప్రభుజీ, మా ప్రభుజీలో చెప్పాల్సి